హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ వీడియోలో నేను మనీ మైండ్ సెట్ అనేది ఎంత ఇంపార్టెంట్, మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్కి, మీరు చెప్పుకుంటున్న అఫర్మేషన్స్కి ఈ మనీ మైండ్ సెట్ ఎంత హెల్ప్ అవుతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర నేర్చుకోవాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. మనీ గురించి మేనిఫెస్టేషన్ చేస్తే మనీని అట్రాక్ట్ చేయగలమా, లేదంటే మనీ మైండ్ సెట్ కలిగి ఉంటే మనీని ఆకర్షించగలమా? మనీ మేనిఫెస్టేషన్ ఇంపార్టెంటా, లేక మనీ మైండ్ సెట్ ఇంపార్టెంటా అన్న క్వశ్చన్ గనక మీరు వేసుకున్నారు అంటే ఈ వీడియోలో వాటికి ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. మనీ మైండ్ సెట్ అంటే ప్రతి చోట మనీని చూడగలగాలి. అంటే ప్రతి దగ్గర డబ్బుని అట్రాక్ట్ చేస్తున్నాము అన్న భావనతో ఎప్పుడూ కలిగి ఉండాలి. పాత డ్రెస్సులు వేసుకొని నీరసంగా ఉండడం అనేది అలవాటు ఉంటే మార్చుకోండి. అంటే మిలియనీర్ కావాలి, కోటీశ్వరులు కావాలి అంటే నిజంగా మిలియనీర్ ఎలాగుంటాడో అలా ఉండడానికి ట్రై చేయండి. ఉన్న బట్టల్లోనే మంచివి నీట్‌గా ఐరన్ చేసుకొని, మంచిగా ఎప్పుడూ చూడడానికి గుడ్ లుకింగ్ లాగా ఉండడానికే ప్రయత్నం చేయండి తప్ప, మీ దగ్గర అన్నీ ఉండి కూడా ఏవో ఏదో వేసుకున్నాము కాబట్టి వేసుకున్నాము, ఏదో హెయిర్ తల దువ్వుకున్నాం కాబట్టి ఏదో దువ్వుకున్నాము అని కాకుండా, ముందు మీరు గొప్పగా, నీట్‌గా ఉండడానికి ప్రయత్నం చేయండి. అంటే మీ మైండ్ సెట్‌ని మనీ మైండ్ సెట్‌గా, అంటే యూనివర్స్‌కి మీరు ఇలాంటి సంకేతాలని, పాజిటివ్ సంకేతాలని గ్రాండ్‌గా కనిపిస్తూ పాజిటివ్ సంకేతాలను ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మల్టీ మిలియనీర్ అయిపోయిన వ్యక్తి, అంటే కోటీశ్వరుడయిపోయిన వ్యక్తి సింపుల్‌గా ఉన్నా పర్వాలేదు. కానీ మిలియనీర్ అవ్వాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా రిచ్‌గా కనిపించాలి. అంటే చాలా నీట్‌గా కనిపించాలి. డల్‌గా ఉంటే పని జరగదు యూనివర్స్ దగ్గర. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఒక ఇంటర్వ్యూకెళ్లారు అనుకుందాం. మీకు ఆల్రెడీ మైండ్‌లో ఏదో టెన్షన్ ఉంది. మైండ్‌లో ఏదో ఇంట్లో పరిస్థితుల ప్రభావమో, లేదంటే బయట ఇంటి దగ్గర నుంచి ఇంటర్వ్యూకెళ్తున్నప్పుడు జరిగిన ఏదో చిన్న సిట్యుయేషనో మైండ్‌లో టెన్షన్ ఉంది అనుకుందాం. ఇంటర్వ్యూకెళ్లారు. నిజంగా ఇంటర్వ్యూ బాగా చెయ్యాలి అంటే, మీరు ఇంటర్వ్యూ బాగా ఇవ్వాలి అంటే, మీ మైండ్ సెట్‌ని లోపట ఉన్న టెన్షన్‌ని పక్కన పెట్టి, అట్‌లీస్ట్ ఆ ఫేస్‌లో ఆ టెన్షన్ కనబడకుండా ఇంటర్వ్యూ చేసే వాళ్ళ దగ్గర నటిస్తారు కదా! అవునా? కాదా? ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. లేదు, మీరు ఇంటి దగ్గరున్న టెన్షన్ గానీ, లేదంటే బయట జరిగిన టెన్షన్ కానీ మీ ఫేస్‌లో గనక చూపిస్తే, ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఒక నెగెటివ్ ఇంప్రెషన్ వస్తాదా? లేదా? అన్న విషయాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇంటర్వ్యూ బాగా ఇవ్వాలి మనం. ఆ జాబ్ కంపల్సరీగా కొట్టాలి అంటే, మనసులో ఎన్ని టెన్షన్ ఉన్నా సరే ఫేస్ అనేది నవ్వుతూ చూపించాలి. అవునా? కాదా? అలాగే మిలియనీర్‌గా మారాలి అంటే, యూనివర్స్‌కి మనం రిచ్‌గా ఉంటున్నట్టు, మీరు నిజంగా అంత గ్రాండ్‌గా లేకపోయినా మీరు రిచ్‌గా ఉంటున్నట్టు యూనివర్స్‌కి కనిపించాలి. అలాగా మీరు ప్రయత్నం చేయాలి. ఉన్న బట్టల్లోనే నీట్‌గా మంచి బట్టల్ని చక్కగా ఐరన్ చేసుకొని వేసుకోవడం, చక్కగా ఎప్పుడు ఫేస్ నవ్వుతూ ఉంచుకోవడం, మనీని కనిపిస్తే ఒక రకమైన ఫీలింగ్ అట్రాక్ట్ చేస్తున్నట్టు ఆ భావనని పదే పదే యూనివర్స్‌లోకి పంపించడం అనేది అలవాటు చేసుకోవాలి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆల్రెడీ మల్టీ మిలియనీర్ అయిన వ్యక్తి సింపుల్‌గా ఉన్నా పర్వాలేదు కానీ, మిలియనీర్‌గా మారాలి, డబ్బున్నవాడిగా మారాలి అని అనుకునేవాళ్ళు మాత్రం గ్రాండ్‌గా కనిపించడానికే ఎప్పుడూ ప్రయత్నం చేయాలి. మిలియనీర్‌గా మారాలి,
రిచ్‌గా అవ్వాలి అనుకున్న వాళ్ళు కొన్ని విషయాలని కంపల్సరీగా ఫాలో అవ్వాలి. మీరు మాట్లాడే వ్యక్తులతో, డబ్బున్న వాళ్ళతో రెగ్యులర్‌గా మాట్లాడడం, కోటీశ్వరులతో రెగ్యులర్‌గా అంటే చాలామంది చేసే తప్పేంటంటే, డబ్బున్న వాళ్ళకి దూరంగా ఉంటూ ఉంటారు. వాళ్ళేదో రకంగా సంపాదించారు. వాళ్ళతో దూరంగా ఉండడం అనేది అలవాటు చేసుకుంటూ ఉంటారు. అలా కాదు. డబ్బున్న వాళ్ళతో రెగ్యులర్‌గా మాట్లాడడం, వాళ్ళతో ఆనందంగా వాళ్ళు చెప్పే విషయాలను వింటూ, వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు అన్న విషయాలు వింటున్నప్పుడల్లా, మీరు అనుభూతి ఆ పాజిటివ్ ఎనర్జీని పంపించడం, గొప్ప గొప్ప ప్రదేశాలకి వెళ్ళాలి. మంచి మంచి విషయాలు, మంచి మంచి రెస్టారెంట్‌లకి వెళ్తూ, మీకు వీలైనప్పుడల్లా కూడా మంచిగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం. ఇలాంటి అలవాట్లుగా మీరు మార్చుకున్నప్పుడు మీ మైండ్ సెట్ కూడా మనీ మైండ్ సెట్‌గా మారి యూనివర్స్‌కి ఒక పాజిటివ్ సంకేతాలను పంపించడం ద్వారా మీరు మిలియనీర్‌గా, గొప్పవాళ్ళగా అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఈ విషయం అర్థం చేసుకోండి. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఒక కారు కొనాలి అనుకుంటున్నారు. కారు కొనాలి అనుకుంటున్నప్పుడు కారు కొని ఇంటికి తెచ్చిన తర్వాత కారు ఎక్కడైతే పార్క్ చేయాలో మీ పార్కింగ్ ప్లేస్‌ని రెడీ చేసి పెట్టుకుంటారు కదా! అంటే కారు కొన్న తర్వాత కారు ఎక్కడైతే పార్క్ చేయాలో పార్కింగ్ ప్లేస్‌ని రెడీ చేసుకుంటారు. అలాగే ఒక పెద్ద టీవీ ఓ 65 ఇంచెస్ టీవీ కొనడానికి వెళ్తున్నప్పుడు ఆ టీవీ తెచ్చిన తర్వాత ఇంట్లో ఎక్కడ ఏ వాల్‌కి ఆ సైజ్ సరిపోతుంది అని ముందుగానే ప్లాన్ చేసి దానికి తగ్గట్టుగా ఆ ప్లేస్‌ని సెట్ చేస్తారు. అవునా? కాదా? అలాగే మీరు మిలియనీర్‌గా మారాలి, రిచ్‌గా అవ్వాలి అంటే మీ మైండ్ సెట్‌ని కూడా దానికి అనుకూలంగా మార్చాలి. మీ ఆలోచనలు రిచ్‌గా ఉండాలి. మీరు చేసే పనులు రిచ్‌గా ఉండాలి. మీరు మాట్లాడే మాటలు రిచ్‌గా ఉండాలి. అంతేగాని ఇంకా పాత రోజుల్లాగే ఉంటాను, పేదవాడిగానే మాట్లాడతాను, నేను ధనవంతుడినవ్వాలి అంటే యూనివర్స్‌కి మనం సరైన సంకేతాలు ఇస్తున్నట్టు కాదు. మీ మైండ్ సెట్ రిచ్ మైండ్ సెట్ అయితేనే మీరు రిచ్ అవ్వగలరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. యూనివర్స్ దగ్గర అనంతమైన సంపద ఉంది అన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. యూనివర్స్ ఇవ్వాలి అని అనుకున్నదంటే మీరు ఏమడిగినా సరే కరెక్ట్‌గా అడిగారు అంటే ఇవ్వడానికి యూనివర్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మీ మైండ్ సెట్‌ని మార్చుకోవడం ద్వారా మాత్రమే మీరు ఉన్నతంగా ఎదగగలరు అన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. మిలియనీర్‌గా మారాలి అంటే ముందు మీరు మిలియనీర్ మైండ్ సెట్‌ని అలవాటు చేసుకోవాలి. మనీ మైండ్ సెట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైకులు కొడుతున్నారు. కొంతమంది లైకులు కొట్టట్లేదు. నచ్చితే గనక లైక్ కొట్టండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము పోస్ట్ చేసే వీడియో మీకు ఇమ్మీడియేట్‌గా ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే. అది అలాగే ఒక ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.